హలో స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని చూసిన వెంటనే ఇది ఒక వాలీస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. వాలీస్ ఫార్ములా అంటే సైన్ కాసులు ఉండాలి కదా సార్ అంటే అక్కడ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటానో కాస్ థీటానో పెట్టుకుంటే వాలీస్ ఫార్ములాకి ఈ ఇంటిగ్రల్ రెడ్యూస్ అయిపోతుంది. అయితే ఇక్కడ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్స్ని 2 సైన్ థీటానో 2 కాస్ థీటానో పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ 9 ఉంటే 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ని 3 కాస్ థీటానో 3 సైన్ థీటానో పెట్టుకొని స్టార్ట్ చేయాలి. బేసికల్గా రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటే అలాంటి క్వశ్చన్స్ని వాలీస్ ఫార్ములాతో రెడ్యూస్ చేసేయచ్చు. ఓకే, సో హియర్ స్టార్ట్ బై పుటింగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా ఆర్ 2 సైన్ థీటా. 2 సైన్ థీటా పెట్టుకుందాం, 2 కాస్ థీటా కూడా పెట్టుకోవచ్చు. సో ఇంటెగ్రల్ ఎలాగూ థీటాలో మారుస్తాం కాబట్టి డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ థీటా డి థీటా. ఇంకా డెఫినెట్ ఇంటిగ్రల్లో లిమిట్స్ కూడా థీటాలకు మార్చుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం థీటాని ఏం రాయొచ్చు అంటే ఈ 2 నటు తీసుకెళ్తే x/2 సైన్ థీటా, ఇంకా థీటా ఏమో సైన్ ఇన్వర్స్ x/2. ఇక్కడ నుంచి మనం థీటాకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ డిసైడ్ చేయొచ్చు. సో థీటా అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే ఆ ఎక్స్కున్న అప్పర్ లిమిట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఎక్స్కున్న అక్కడ అప్పర్ లిమిట్ 2, ఆ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఇన్వర్స్ 1 π/2 అవుతుంది. సేమ్ వే థీటాకి కొత్త వేరియబుల్ థీటాకి పెట్టే లోవర్ లిమిట్ అక్కడ ఎక్స్కున్న లోవర్ లిమిట్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది -2. ఎక్స్కున్న లోవర్ లిమిట్ -2, సైన్ ఇన్వర్స్ -2/2, సైన్ ఇన్వర్స్ -1 π/2. సో ఇప్పుడు ఇంటిగ్రల్ని మొత్తాన్ని థీటాల్లోకి మార్చుకొని రాస్తే లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -π/2 టు π/2, x పవర్ 4 అంటే 2 సైన్ థీటా పవర్ 4 ఇంటూ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 7/2. సో 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 4 సైన్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 7/2 డిఎక్స్. డిఎక్స్ ఉంది అక్కడ, డిఎక్స్ ఈజ్ 2 కాస్ థీటా డి థీటా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల సింపుల్ ఎక్స్ప్రెషన్ అయ్యేదాకా సింప్లిఫై చేసుకుందాం. -π/2 టు π/2, 2 పవర్ 4 సైన్ పవర్ 4 థీటా ఇంటూ ఇది 4 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా. 4 కామన్ తీస్తే 4 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 4 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా లోపల హోల్ పవర్ 7/2. ఇంకా 4 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏమో కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 7/2. ఈ 4 కాస్ స్క్వేర్ థీటాని 2 కాస్ థీటా హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు హోల్ పవర్ 7/2. ఇప్పుడు ఈ పవర్స్ రెండు మల్టిప్లై అయ్యి 2 2 క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఇక్కడ నుంచి మనకి మిగిలేది 2 కాస్ థీటా హోల్ పవర్ 7, విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 పవర్ 7 ఇంటూ కాస్ పవర్ 7 థీటా. సో ఆ సెకండ్ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని 2 పవర్ 7 ఇంటూ కాస్ పవర్ 7 థీటా రాసేయచ్చు ఇంటూ ఫైనల్గా 2 కాస్ థీటా డి థీటా. సో సైన్లు ఒక చోట, కాస్లు ఒక చోట, పవర్స్ ఆఫ్ 2 అన్నీ ఒక చోట చేరిస్తే 2కి ఎన్ని పవర్స్ ఉన్నాయంటే 4 7, ఇక్కడ ఒకటి 2 పవర్ 12 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేద్దాం. 2 పవర్ 12 -π/2 టు π/2 సైన్ పవర్ 4 థీటా, కాస్లేమో ఒక 7 + 1 కాస్ పవర్ 8 థీటా డి థీటా. అయితే ఇప్పుడు ఇది ఇంకా పూర్తిగా వాలీస్ ఫార్ములా లాగా లేదు, ఎందుకంటే వాలీస్ ఫార్ములాలో ఏముంటుందంటే ఇంటిగ్రల్ 0 టు π/2 ఉంటుంది. ఇంటిగ్రల్ 0 టు π/2 సైన్ పవర్ m థీటా కాస్ పవర్ n థీటా డి థీటా ఇలా ఉంటే ఎలా రాస్తాం వాలీస్ ఫార్ములాని? అక్కడున్న ఫస్ట్ mని m-1 లాగా స్టార్ట్ చేసి 2 2 తగ్గించుకుంటా పోయి వి ఎండ్ అప్ విత్ 1 ఆర్ 2. ఎక్కడ ఆపాలో మీకు తెలుస్తుంది. 1 ఎయిదర్ 1 దగ్గర ఆపుతారు, 2 వస్తే 2 దగ్గర ఆపుతారు, 0నో నెగిటివ్ వాల్యూస్నో రాయకూడదు. సిమిలర్లీ న్యూమరేటర్లోనే మళ్ళీ ఆ రెండో పవర్ని n వాడుకొని n-1 n-3 సో ఆన్ మళ్ళీ 1 దగ్గర 2 దగ్గర ఆపుతారు. డినామినేటర్లో మాత్రం సమ్తో స్టార్ట్ అవ్వాలి, m+n. మళ్ళీ సేమ్ చేయాలి ప్యాటర్న్, 2 2 తగ్గించుకుంటా వెళ్ళి 2 దగ్గర 1 దగ్గర ఆపాలి, న్యాచురల్గా వస్తుంది 2/1 ఇంటూ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వేసుకోవాలి. ఆ ఫ్యాక్టర్ రెండు విధాలుగా ఉండొచ్చు, ఎయిదర్ 1 అవ్వచ్చు, ఎయిదర్ π/2 అవ్వచ్చు. π/2 ఎప్పుడైతుందంటే mnలు 2 ఈవెన్ అయినప్పుడు, π/2 ఎప్పుడైతుందంటే mnలు 2 ఈవెన్ అయినప్పుడు. 1 మాత్రం మిగిలిన 3 కేసెస్లో అంటే mn బోత్ ఆడ్ ఈవెన్ ఈవెన్ ఆడ్. సో అదర్వైజ్ 3 కేసెస్లో ఆ లాస్ట్ ఫ్యాక్టర్ని 1 వేసుకోవాలి,
రెండు ఈవెన్ అయితేనే π/2 వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో రెండు ఈవెన్ కాబట్టి π/2 వేసుకుంటాం ఆ చివర్లో. అయితే ముందు ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఆ లిమిట్స్ని 0 to π/2 చేసుకోవాలి. ఎందుకంటే 0 to π/2 ఉన్నప్పుడే ఈ వాలిస్ ఫార్ములాని డైరెక్ట్గా మనం అప్లై చేయొచ్చు. సో ఆ 0 to π/2 చేసుకోవడానికి ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ వాడతాం. ఏంటంటే అది ఆడ్ ఈవెన్ ప్రాపర్టీ. లిమిట్స్ ఇలా సిమెట్రిక్గా ఉండి -a to a f(x) dx ఇలా ఉన్న ఇంటిగ్రల్ని ఇలా ఎప్పుడు రాయొచ్చు అంటే 2 times 0 to a f(x) dx. ఎప్పుడు రాయొచ్చు అంటే వెన్ f(x) ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ కాకపోతే కొన్నిసార్లు f(x) ఆడ్ అవుతుంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కంప్లీట్నెస్ రాస్తున్నానండి, అదర్వైజ్ మనం యూజ్ చేయబోయేది ఈ ఫస్ట్ ఫార్ములానే. 0 అవుతుంది. f(x) ఆడ్ అయితేనే ఈ ఇంటిగ్రల్ 0 అవుతుంది. ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ ఈవెన్ అయితే లిమిట్స్ని ఇలా చేసుకోవచ్చు. 0 to a రాసి ఒక 2ని ముందుకు తీసుకురావచ్చు. ఇక్కడ రెండు పవర్స్ ఈవెన్ కాబట్టి 4 and 8 ఇది ఖచ్చితంగా ఈవెన్ ఫంక్షన్. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఒక 2ని ఒక ఎక్స్ట్రా 2ని ఇప్పుడు ముందుకు తెచ్చుకొని ఈ ఇంటెగ్రల్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే 2^12 ఆల్రెడీ ఉంది. ఒక ఎక్స్ట్రా 2ని ముందుకు తెచ్చుకొని లిమిట్స్ని ఇలా వేసేయచ్చు. 0 to π/2 ఫంక్షన్ సేమ్ ఉంటుంది. sin⁴θ cos⁴8θ dθ. సో ఇప్పుడు ఆ ఇంటిగ్రల్కి ఈ వాలిస్ ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇచ్చిన ఇంటిగ్రల్ 2^13 బయట ఇంటూ ఇప్పుడు ఆ వాలిస్ ఫార్ములా. సో m4 m ఏమో 4 n ఏమో 8 ఈ వాల్యూస్ వాడితే m-1 నుంచి స్టార్ట్ అయ్యి 2 తగ్గించుకుంటా వెళ్తే 1 దగ్గరే ఆపేస్తాం. నెక్స్ట్ n-1 7 5 3 1 డినామినేటర్లో m+n నుంచి స్టార్ట్ అవ్వాలి. 12 10 2 తగ్గించుకుంటా వెళ్ళి స్టాప్ ఎట్ 2. 0 కానీ నెగిటివ్ వాల్యూస్ కానీ వేయకూడదు ఆబ్వియస్లీ. ఇంటూ ఇక్కడ రెండు పవర్స్ ఈవెనే కాబట్టి ఈ రెండో వేరియంట్ని వేసుకుంటాం చివర్లో π/2. అంతేనండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్స్లో ఆన్సర్ ఉండాలి. సో 3 3 2s 3 4s 7 పోదు 5 పోతుంది 5 2s అంతే. న్యూమరేటర్లో 7 మిగులుతుంది, ముందు 2^13 ఉంది, 7 మిగులుతుంది, π ఉంది. అయితే కింద ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 మిగిలినాయి. సో ఇవన్నీ పవర్స్ ఆఫ్ 2 ఎన్నో కౌంట్ చేస్తే ఇక్కడ మొత్తం 11 వస్తాయి. 2^11 అవుతుంది. ఓకే, సో 2^11 పైన దీంతో 2 స్క్వేర్గా పోతుంది. సో మిగిలేది 4 × 7 π 28 π హ్యాస్ టు బి ద ఆన్సర్. సో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు వాలిస్ ఫార్ములా మీద వెబ్సైట్లో. సో ఇక్కడైతే ఆన్సర్ 28 π. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ ప్లేలిస్ట్ అయితే PYQsది ఈ టాప్ వీడియోలో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.